నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. నిమ్స్ అనేది ఒక అద్భుతమైన ఆలోచన అని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. నిమ్స్ రావడంతో జైరాబాద్ నియోజకవర్గ చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని అన్నారు. నిమ్స్ వల్ల 3 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు సుమారు 50,000 కోట్ల వరకు కాస్ట్ పెరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చబోతున్నామని అన్నారు. రూపాయలు 31,000 కోట్లు రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వము చేయబోతుందని తెలిపారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు 123 జీవోను రద్దు చేయాలని, అసైన్ భూములు పట్టా భూములకు సమానంగా నష్టపరిహారం చెల్లించాలని పోరాటం చేశామని, ఈ మేరకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు. సీఎం యువకుల కోసం ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తీసుకొస్తున్నారని, వాటి వల్ల యువతలో ఎంతో నైపుణ్యత పెరుగుతుందని తెలియజేసిన రాజనరసింహ